ఓకే, చూద్దామండి. ఈ జనవరి తర్వాత అయితే ఈ సీట్ల లెక్కలు అవైతే తేలేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ సీట్లు ఎన్ని ఇచ్చారు అన్న దాన్ని బట్టే మరి సీఎం ఎటువైపు నుంచి ఉంటారు అని తేలుతుంది. అయితే సీట్ల వరకే ఉంటుందా ఈ పదవులు? వీటి సీట్లు తక్కువ ఉంటే సీఎం అవడం లేదు, సీట్లు ఎక్కువ ఉంటే సీఎం అవుతారు. రఫీ గారు అదే చెప్తారు, దాన్ని బట్టి లెక్క మనం చాలా తక్కువ. అనలేదా? అయ్యో, మరి జనవరి వరకు మీకు ఏదో ఒక క్లారిటీ వస్తుంది, సీట్లు వస్తాయి కదా, దాన్ని బట్టి మీకే తెలుస్తుంది. జనవరిలో సీట్లు సర్దుబాటు జరుగుతుంది, అప్పుడు చెప్తారు, అర్థం చేసుకుంటారు అన్నట్టు అనుకున్నాను నేను. మేము చెప్తాం. ఓకే, అయితే జనవరి మాకైతే క్లారిటీ వస్తుంది కదా. నారాయణమూర్తి ఇంకా మొన్న 100 రోజులు ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఎమ్మెల్యేలు మా దగ్గర క్యూ కడతా ఉన్నారు తూర్పు గోదావరి జిల్లా నుంచి. అలాగే మాకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, టికెట్ ఇవ్వకపోతే మీ దగ్గరకు వచ్చి టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు అంటున్నారా వాళ్ళు? అని డైరెక్ట్ గా చెప్పారండి, ప్రెస్ కి చెప్పారు. ఓకే, జ్యోతుల చట్టిబాబు వీళ్ళందరూ కూడా ప్రెస్ కి చెప్పారు. కూడా మా నాయకుడు వచ్చాడు 3 రోజులు నేను చెప్పలే, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 3 రోజులు కుటుంబ పర్యటనలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత 1వ తారీఖు వేడుకలు అయిన తర్వాత 3వ తారీఖు నుండి చేరికలు ఉంటాయి వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు. నేను ఇప్పుడు మీకు చెప్తున్నా, చాలా మంది ఎమ్మెల్యేలు చేరిపోతా ఉన్నారు. ఇలా అయితే అంటే అటు జన సైనికులు, మరోవైపు టీడీపీ, ఇటు వైసీపీ నుండి అంటే ఓవర్ఫ్లో అయిపోతుందేమో. కాదు, వాళ్ళు ఏమంటున్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గాని అతని వ్యూహాలు గాని సిట్టింగ్ లీడర్ మమ్మల్ని తీసి ఎవరినో తీసుకొచ్చి పెట్టండి, ఎన్ని ఎందుకు, మేము తెలుగుదేశం వచ్చారు, నీ సంగతి చూస్తాం, జగన్ ఓడించడమే మా లక్ష్యం, మా టికెట్ లేకపోయినా పర్వాలేదని చెప్పి ఓపెన్ గా చెప్పారు. నలుగురు వచ్చారు, ఇంకా వాళ్ళు రాబోతున్నారు. నారాయణమూర్తి గారు ఇవాళ క్రిస్మస్ పండగ, తాడేపల్లికి వెళ్లాల్సిన గిఫ్ట్ మంగళగిరికి ఎందుకు వెళ్ళిందన్న చర్చ నడుస్తాను. అది ఇది మాట్లాడదాం, బాగుంటుందా? క్రిస్మస్ పండుగ నాడు దీని మతాలు, కులాలు, తాడేపల్లి, కడప ఉండవు. ఇందులో సంప్రదాయ ప్రకారం తెలుగు. ఇప్పుడు రఫీ ఉన్నారు, రఫీ నేను క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తా కాదని అంటాడా ఏంటి? అదే విధంగా మన ఉన్నారు, ఎందుకు చెప్పలేదు? మెసేజ్ చూసుకోవాలి మీరు. జనాలకు వెళ్ళింది అనేది ఇక్కడ చర్చ. ఇప్పుడు ఆ గిఫ్ట్ అంటే వెళ్ళడం పట్ల మెసేజ్ జనాలకు ఏం వెళ్ళింది? నేను ఏమంటానంటే క్రిస్మస్ రోజున లేదు, అట్లా పంపించడం తప్పే ఉంది. మీరు తప్పుగా అనుకుంటున్నారు. అది తప్పు కాదు, దాని లోకేష్ అర్హత లేదా? మరి జగన్ ఎందుకు పంపలేదు? డైరెక్ట్ గానే పంపిస్తారు, డైరెక్ట్ గానే కలుస్తారు. ఇంకా పండుగ అయిపోయి తెల్లారైపోయింది పండుగ, లేదు, ఆ మెసేజ్ లేదు, చెప్పలేదు. అవన్నీ మాకు చెప్పరు కదా, ఫ్యామిలీలోనే ఇట్లా బయట ఇదేమో సీక్రెట్ విషయం. రఫీ గారు చెప్పరు కదా అంటున్నా నేను. ఇప్పుడు నారాయణమూర్తి గారు అంటే గతం కన్నా భిన్నంగా ఇప్పుడు గిఫ్ట్ పంపినటువంటి విషయం చర్చకు వస్తుందా లేదా? ఉందమ్మా, ఇప్పుడు గిఫ్ట్ పంపించడం లేదా శుభాకాంక్షలు చెప్పడం తప్పు కానే కదా. ఎప్పుడైనా పంపించవచ్చు, ఇంతకుముందు పంపించలేదు కాబట్టి ఇప్పుడు పంపించకూడదు అనేటువంటి నిబంధన ఉంటుందా? ఇంతకు ముందు జగన్ పంపించేది ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు శుభాకాంక్షలు చెప్పలేదు, కానీ కొన్ని సందర్భాల్లో చెప్పారు. తప్పే ఉంది అందులో. ఆయన చెప్పాలనుకుంటే చెప్పుంటాడు, దాన్ని ఏమన్నా మనం తప్పట్టే అంటే నేరమా నేను తప్ప అది కాదు కదా అంటున్నాను.